కవిత కేసీఆర్కి రాసిన లేఖపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఉన్నారు. లేఖ వాస్తవమేనా, కవిత లేఖ రాసింది వాస్తవమేనా, లేఖలో ఉన్నటువంటి పాయింట్స్ కొంచెం హార్డ్గా కనిపిస్తున్నాయి, కొన్ని విషయాలు చాలా కామెంట్స్ హార్డ్గా కనిపిస్తున్నాయి. మీరు ఒక్క విషయం చెప్పండి, ఎవరు చెప్పాలా లేఖ వాస్తవమని? రాసింది అని చెప్పబడుతున్నటువంటి కవిత గారన్నా చెప్పాలా? చెప్పబడుతున్నటువంటి, బికాస్ షీ హెస్ నాట్ కన్ఫర్మ్డ్. ఒకటి. రెండు, తీసుకున్నటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి కేసీఆర్ గారికి రాసింది కాబట్టి వారన్నా చెప్పాలి. వారు చెప్పలే, వీరు చెప్పలే, మధ్యోళ్ళు మాత్రం ఎగిరెగిరి పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీడియా వర్గం అంతా దాన్ని పెద్ద ఎత్తున బూచి చూపెట్టి ప్రచారం చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల రేవంత్ రెడ్డికి ఏమన్నా కడుపు నిండుతుందేమో కానీ తెలంగాణ ప్రజల కడుపు నిండదు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావు, రైతాంగ సమస్యలు పరిష్కారం కావు, ఆఖరికి దిగజారుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా పెరగదు. కాబట్టి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి వాళ్ళను వాళ్ళు పలచన చేసుకుంటున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. లేఖ అంతా చదివినట్టయితే ఒక కూతురు ఒక తండ్రికి రాసిన లేఖ. రెండు, ఒక నాయకురాలు, పార్టీలో కీలకంగా పనిచేసేటువంటి ఒక నాయకురాలు పార్టీ అధిష్టానానికో లేకపోతే పార్టీ అధ్యక్షుడికో రాసినటువంటి ఒక అంతర్గత లేఖ. దానికి మొత్తం పార్టీ ఎందుకు స్పందించట్లేదు అనటం అర్ధరహితం. ఎందుకంటే అది ఒక వ్యక్తిగతమైన లేఖ. ఒకవేళ వారే రాసుంటే, వారు రాసిందా రాయలేదో నాకు తెలియదు. ఫేకులు సృష్టించడంలో రేవంత్ రెడ్డి వర్గం ముందడుగులో ఉంటుంది. ఎందుకంటే నేను మొన్నటిదాకా చూసిన హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి మధ్యలో అంత వైరుధ్యాలు ఉన్నాయని చెప్పిండ్రు. తర్వాత కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కవిత గారి లేఖ పట్టుకొచ్చిండ్రు. కాబట్టి తన నోట్లో నుండి ఇంతవరకు కూడా ఇది నేను రాసిన లేఖనో లేకపోతే తనే రాసింది అని కేసీఆర్ గారి నుండి చెప్పనంత వరకు ఇవన్నీ కూడా ఫేక్ లెటరు, లీక్ లెటర్లుగానే నేను భావించవలసి వస్తుంది. రెండవది, ఒకవేళ ఆ కంటెంట్ కనుక అస్యూమింగ్ దట్ కవిత గారే రాసిన, ఏముందండి అందులో? మొత్తం మనం అందరం మాట్లాడుకున్నటువంటిదే కదా. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రకరకాల మందికి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకత్వం పట్ల ప్రజలకు, లేకపోతే ఆ మీటింగ్ పట్ల ప్రజలకు ఏదైనా కొత్త ఫీడ్బ్యాక్, ఒక నాయకురాలుగా, ప్రజలతో సంబంధాలు ఉన్న నాయకురాలుగా ఆమెకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే, ఆ ఫీడ్బ్యాక్ ఒక బిడ్డగా తండ్రికి ఇస్తే, దాన్ని పట్టుకొని చిలువలు పలవలు పీకులాడుతూ ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి దీనిపైన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది, బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట్లు మొదలయ్యాయి, చిల్లా చెదిర అయిపోతుందని కామెంట్ చేశాడు ఈ లేఖ ఆధారంగానే. అసలు ఆయన భవిష్యత్తు ఏందో ఆయన తెలుసుకోమని చెప్పండి ఫస్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గద్దె దిగుతూ ఉన్నాడు, మొత్తం మంత్రివర్గం అంతా కూడా రీషఫల్ అవుతుందని చెప్పని ఒక వార్తున్నది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడట్లేడు. రేవంత్ రెడ్డి ముఖం రాహుల్ గాంధీ గారికి చూడటానికి ఇష్టం లేదని, ఈయన దోపిడిని, ఇచ్చలబిడి అవినీతిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని, రేపో మాపో రేవంత్ రెడ్డికి చరమగీతం పాడబోతుండ్రని, ఆ కుర్చీ మించి తన్ని తరిమేస్తారు రాహుల్ గాంధీ అని చెప్పని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే మీడియా సంస్థలు వాటిని ప్రచారం చేస్తలేవు. ఈ పనికిమల్ల లెటర్ను పట్టుకొని, ఈ లెటర్ను పెద్ద ఎత్తున తప్పుడు ఫేక్ లెటర్ను, లీక్ లెటర్ను పట్టుకొని ప్రచారం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు చర్చ జరగవలసింది ఏంటంటే రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చుంటాడా, ఓడిపోతాడా? ఆయనను ఎప్పుడు రాహుల్ గాంధీ పీకే అయిపోతున్నాడు. మంత్రులందరూ కోడే కూస్తున్నారు, ఇక పోయేటట్టున్నాడు ఈయన. కాబట్టి మన సమీకరణాలు మనం చూసుకోవాలని చెప్పని క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకుంటున్నటువంటి పెద్ద వార్త. మీరు ఏ గాంధీ భవన్ పోయి మీరు ఉట్టిగానే సీక్రెట్గా ముఖానికి మాస్క్ పెట్టుకొని, దీన్ని కూడా మాస్క్ పెట్టుకు అడిగితే 100 మంది 100 రకాలు చెప్తారు. మొత్తం ఫెయిల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని అందరూ మాట్లాడుతున్నారు. దాని గురించి చర్చ జరగాల తప్ప ఒక బిడ్డ ఒక తండ్రికి లేఖ రాస్తే, ఒక కార్యకర్తగానో ఒక నాయకురాలుగానో ఒక ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడికి ఇస్తే, దాన్ని పట్టుకొని చిలవలు పలవలు సృష్టించి అదొక రాజకీయ శాడిజం సంకలు గుద్దుకొని సంతోషపడటం ఏందో, దానివల్ల ప్రజలకేం ఉపయోగం నాకు అర్థం కాదు. ఆటుపోట్లు వచ్చిన మూమెంట్ను అట్లా ఇంటాక్ట్గా నడిపినరు. భారతీయ రాష్ట్ర సమితిని కూడా అట్లే నడుపుతారు. మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా వస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన నాయకత్వంలో అధికారం వస్తుంది. ఏం మాట్లాడినరు, ఎట్లా మాట్లాడినరు అనేది ఆయనకు విఘ్నత. పెద్ద నా దార్శనికుడు ఆయనకు తెలుసు. ఒకటి, ఈ బీజేపీ వాళ్లకు ఇదే ఊర్లో పెళ్ళైతే ఏదో అయినట్టుగా వాళ్ళకి ఎందుకండి పంచాయతీ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఉంది. అలా ఈటల రాజేందర్ను పార్టీ అధ్యక్షుడు కాకుండా పెద్ద ఎత్తున అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని చెప్పని ఢిల్లీలో మొత్తుకుంటున్నారు. ఏమిరా నాయన మీరు పార్టీని ముందుకు తీసుకుపోరా, ఈయనను ప్రెసిడెంట్ చేస్తా అంటే వాడొద్దనంటాడు, వాడిని ప్రెసిడెంట్ చేస్తా అంటే వీడొద్దంటాడు, మీరు మొత్తం ఇట్లా కొట్లాడకసి వస్తున్నారు, మీరు పార్టీ ఏమైనా బాగుపడుతుందా అని చెప్పని వాళ్ళు కొట్లాడుతున్నారు. బీజేపీలో ఉన్న కుమ్ములాటలేంది, ఎందుకు బీజేపీ పలచనైపోతూ ఉంది, ఎందుకు ఎదగలేకపోతూ ఉంది,
10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలో ఉంటాడు. ఇక్కడ మాత్రం పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకునేటువంటి ఒక దమ్ము ఉండనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పక్కింట్లో ఏమవుతుంది అనేటువంటి అంశం పట్ల చర్చ చేయొద్దు. మన ప్రభాకర్ గారు మాట్లాడినా లేకపోతే ఇవాళ డికే అరుణ గారు మాట్లాడినా ఫస్ట్ మీ ఇల్లు చదువుకొని రేవంత్ రెడ్డి కుర్చీ ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు రేవంత్ రెడ్డి వర్గం ఈ పని ఈ రేఖలను పట్టుకొని దీనిపైన రాజకీయం చేస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందో చెప్పు. సంపద సృష్టించే పనులు పడడం అంటే లేఖలు సృష్టించే పనులు రేవంత్ రెడ్డి పడితే మేము ఏం చేయాలా? ఏదో డిస్టర్బెన్స్ ఉందని కార్యకర్తలు అయితే ఈ లేఖ విషయంలో కొంత గందరగోళానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు వాళ్ళందరికీ? బలంగా పార్టీ ఇంకా ఆయన నేతృత్వంలో ముందుకు పోతుంది అనేటువంటి ఒక పెద్ద భరోసాతో ఇవాళ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ముందుకు పనిచేస్తున్నారు. వీటి ఎవరిని కూడా సీరియస్ తీసుకోవట్లేరు. ఎవరన్నా తీసుకుంటే కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కూతురు ఒక తండ్రికి రాసిన లేఖ. ఒక కార్యకర్తగా తనకు వచ్చిన ఫీడ్బ్యాక్, మనందరూ కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, కార్యకర్తలందరూ కూడా రకరకాలైన ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. ఆ ఫీడ్బ్యాక్ను ఒకవేళ ఆమె రాసిందో రాయి నాకు తెలియదు ఇప్పటికి కూడా. ఒకవేళ రాసి ఉండొచ్చు. రాస్తే దానికి ఎందుకు కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. రేవంత్ రెడ్డి ట్రాప్లో మనం పడొద్దు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ట్రాప్లో మనం పడొద్దు. బీజేపీ వాళ్ళ పనికిరాని ప్రచారానికి మనం కూడా తల ఒగ్గొద్దు. అసలు పంచాయతీ రేవంత్ రెడ్డి ఈడీలో పేరు వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుడు. దాని మీద చర్చ చేయాలా? ఆయన పేరు ఈడీలో వచ్చింది. ఈడీలో వచ్చిన తర్వాత మనం చాలామంది పెద్ద పెద్ద నాయకులు గతంలో ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొన్నట్టయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్టయితే ముఖ్యమంత్రి పదవులు రాజీనామా చేసింది. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలా? అది చర్చ. దాన్ని వదిలిపెట్టి లేఖనో ఫేకో లీకో ఏమి తెలియదు దాన్ని పట్టుకొని అనవసరమైనటువంటి ఒక కోడిగుడ్డు ఈకలు పీకొద్దని చెప్పి ఒక కూతురు తండ్రికి రాసిన లేఖ, కార్యకర్త అధిష్టానానికి రాసిన లేఖగా చూడాలి. కార్యకర్తలు ఈ గందరగోళానికి గురి కావద్దు. బీఆర్ఎస్ పార్టీకి దీనివల్ల జరిగే నష్టమేం లేదు అంటున్నారు దాసరి శ్రవణ్. ఓటు స్టూడియో.